మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని ఉచిత కృపను బట్టి మరొక నూతన దినాన్ని మన బ్రతుకుల్లో దేవుడు అనుగ్రహించారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ దేవదేవుడైన యేసయ్యకే చెందునుగాక. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని యొక్క వాగ్దానము. కీర్తనల గ్రంథము 43వ కీర్తన 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినాన మనకిస్తున్న వాగ్దానం, నేను నిన్ను సమకూరుస్తాను. నేను నిన్ను సమకూర్చే దేవుడను. నువ్వు ఎక్కడెక్కడ చెల్లాచెదురైపోయావో, ఎక్కడెక్కడ నీ బ్రతుకు శిథిలమైపోయిందో, ఎక్కడెక్కడికి అపవాది నిన్ను చెల్లాచెదురు చేసేసి దూరాభారం అని లేకుండా నిన్ను పరిగెత్తించాడో, ప్రతి మూల నుండి, నువ్వు చెల్లాచెదురైపోయిన ప్రతి పరిస్థితి నుండి నేను నిన్ను సమకూర్చే దేవుడను. ధైర్యంగా ఉండు. దేవుడు చెప్తున్నాడు ఈ 43వ కీర్తన 5వ వచనం ద్వారా, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మనం అడగొచ్చు, ఎలా తోడై ఉంటారండి? నేను భయపడకుండా ఎలా ఉండగలను? నాకు ఏంటి గ్యారెంటీ ఏంటి అన్నట్టుగా మనం మాట్లాడగలం. మన దేవుడు ఇమ్మానుయేలైన దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభు పుట్టుకకు సుమారు 700 సంవత్సరముల ముందే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలు అనగా మనకు తోడై ఉండే దేవుడైన. ఏ పరిస్థితుల్లోనైనా కానీ, నీ దుఃఖ పరిస్థితులే కానీ, నీ సంతోష పరిస్థితులే కానీ, నువ్వు ఆవేదన చెందుతున్న పరిస్థితులే కానీ, ఆనందముతో నిండిన పరిస్థితులే కానీ, ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన 3.5 సంవత్సరముల మహిమ పరిచర్యలో అనేకులకు తోడుగా ఉండి, అనేకులకు ఆదరణ అనుగ్రహించి, చితికిపోయిన చెల్లాచెదురైన బ్రతుకులను ఆయన కట్టిన గొప్ప దేవుడు, తోడై ఉన్న నాదుడైన. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు శిష్యులందరికీ అగుపించి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు కూడా ఆయన చెప్పిన సంగతి, ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నాను. సదాకాలము మనతో ఉన్న దేవుడైన ఆయన, మనల్ని నడిపించే దేవుడైన, నీ రోదన చూచుచున్న దేవుడు, నీ కన్నీటిని తుడిచి నీ దుఃఖ దినములను సమాప్తపరిచి నీకు సంతోషాన్నిచ్చే గొప్ప దేవుడే. ఆయన తోడుగా ఉంటే చాలండి. మన బ్రతుకులు యేసు రక్తమే జయం, సంతోషగానాలే. ఎవరు తోడుగా ఉన్నా, ఎవరు నీడగా ఉంటానన్నా అవి పనికిరాని మాటలు, నీటి మీద రాతలు. కానీ యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు చెల్లాచెదురైన మనలను సమకూర్చి, ఒకవేళ ఏ ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నావో వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి, నీకు ఉద్యోగాలు ఏమైతే ఉద్యోగమును అనుగ్రహించి, ఒకవేళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వారికి తోడుగా నువ్వు ఉండేటట్టుగా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి, నిన్ను సమకూర్చి, నిన్ను నిలబెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ దినాన నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. ధైర్యంగా ఉండు, భయపడక్కర్లేదు. దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను సమకూరుస్తారు, నీ పరిస్థితులన్నిటినీ సమకూరుస్తారు. నీకు ఏది అవసరమో యెహోవా ఈరేగా సమస్తమును సమకూర్చి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతారు. ఆ దేవుడు ఈ దినాన నీకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాన్ని నమ్ము, విశ్వసించు, తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.